నా పేరు అంజనీదేవి. నేను వచ్చి 40 లక్షలు కట్టించాను జనాల చేత. చివరిలో 3 సంవత్సరాల కంపెనీ పడిపోద్ది అన్నప్పుడు, కేసులు పెడతారన్నప్పుడు కట్టించాను. ఒక్కసారి 300 కట్టించిన వాళ్ళకే ఇచ్చాను. ఆ తర్వాత ఏముంది, నేనే హామీ అన్నట్టు, మీదే బాధ్యత అన్నట్టుంటే ఇదేదో పొలాల మీద పెట్టాడు కంపెనీ, వస్తాయి డబ్బులు, ఎక్కడికి పోదు భూమి మీద పెట్టుబడి అని నమ్మి జనాలు నన్ను నమ్మి ఒక్కొక్కళ్ళు వచ్చి 1300 1500 నెలకు వచ్చి కట్టేశారు. అందరి తలా 1,00,000 అయ్యేటప్పటికి మూసేశారు కంపెనీ వాళ్ళు. ఇలా కంపెనీ వాళ్ళు లోపల ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడండి? ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు బాండ్లన్నీ వెరిఫికేషను మొత్తం ఆశ పెట్టి జనాలు చచ్చిపోకుండా ఆపాడు ఫస్ట్. మళ్ళీ 225 కోట్లు ఇస్తానని చెప్పి పసుపు కుంకాలకి ఇచ్చి దిగిపోయాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఈ జనాల కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఏదో నేను వచ్చిన సంవత్సరంలో నేను మొత్తం ఇచ్చేసేస్తాను, వచ్చిన వారానికి 10,000 20,000 వాళ్ళకి ఇస్తాను, తర్వాత ఒక సంవత్సరానికి ఒక 6 నెలల లోపల 50,000 లక్షలు కట్టిన వాళ్ళకి మొత్తం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు చేశాడు మా మీటింగుల దగ్గరకు వచ్చి. సర్లే ఈయనేదో ఉద్ధరిస్తాడు అనుకొని ఆయన గెలిపించుకున్నారు. ఆయన అసలు మమ్మల్ని దీక్షల ధర్నాలు కూడా చేయనీయలేదు. ఆయన బయటకు వస్తే అరెస్టులు, కేసులు పెట్టడాలు, ఎప్పుడు ఎరగని వాళ్ళం కూడా పోయి కేసుల్లో కూర్చోవటము, ఆ కోర్టుల చుట్టూ తిరగటం అలా చేశాడు ఆయన. సరే ఈయన వస్తాడని మళ్ళీ 5 ఏళ్ళు ఎదురు చూసి ఈయన రప్పించుకున్నాం కదా. ఇప్పుడు ఈయన వచ్చి 2 ఏళ్ళుగా వస్తున్నా కూడా మా బాధే పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళ జేబులో రూపాయి ఇవ్వమంటలేదు. ఇప్పుడు అట్లా అని బాధలు చూసే కదా 900 కోట్లు ఇచ్చారు, రిలీజ్ చేశారు. చనిపోయిన వాళ్ళకి 150 మందికి 5 లక్షల కాడికి ఇచ్చారు. ఇక మరి ఇప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకొని మేము మనుషులమే కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు అంగన్వాడీలు అంతమంది వచ్చి జీతాలు పెంచమంటున్నారు. వాళ్ళు మేము మా రూపాయి యాజమాన్యం దగ్గర ఉంది, అది మాకు ఇప్పిస్తే మేము బతికిపోతాం అని చెబుతున్నాం. ఇప్పుడు కూడా వచ్చి నేను నెలకు 10,000 ఒక్కొక్కళ్ళకి, 300 కట్టిన వాళ్ళకి, 500 కట్టిన వాళ్ళకి నెలకు 500 కాడికి అలా చెల్లించుకుంటూ వస్తున్నాను. నేను మా కొడుకులు ఏదో జాబులు చేసుకొని మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మా ఖర్చుల కోసం వేసినవి మేము వీళ్ళకి వాళ్ళని చచ్చిపోనివ్వకుండా వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మా బాధలు ఈ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకుంటే మేము అందరం రాష్ట్రం బాగుపడతాం. 4,000 కోట్లు ఎంత అండి ఒక లెక్క? అదేదో తొందరగా తేల్చి ఆ యాజమాన్యాన్ని బయటకు తీసుకొచ్చి చేయాలి కదండి. లేదంటే ఇప్పుడు ఈ 5వ తారీఖు నిరవధిక దీక్షలు ఉన్నాయి. అందరికి మండుతుంది. రోజుకు 2 జిల్లాల కాడికి వస్తున్నారు. ఇప్పుడు ఈ 5వ తారీఖు మాత్రం మేము పెద్ద ఎత్తున చేయబోతున్నాము. అప్పటికి కూడా స్పందించి మాకు ఏదో ఒక న్యాయం చేయకపోతే ఇంకా మేము ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సహనంగా నడిపించుకొస్తున్నారు ఇప్పటికి ఉద్యమాన్ని. ఒక గాంధీ తాతలాగా నడిపించుకొస్తున్నారు. ఇంకా సహించకుండా ఆయన మాట కూడా దాటి యాజమాన్యం ఇళ్ల మీద పోతాం. వీళ్ళు ఎంతమంది చనిపోతారో తెలియదు, వాళ్ళు ఎంతమంది చనిపోతారో తెలియదు. మా ఉక్రోషం అలా ఉంది. దయచేసి అర్థం చేసుకొని లోకేష్ బాబు అయినా అనిత గారికి అప్పచెప్పారండి. ఇదంతా ఏమి జరిగి ముందుకు పోవట్లేదు. ఆమె వారం చెప్పి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోతూ ఉంది. అలా కాదు, లోకేష్ బాబు గారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లోకేష్ బాబుకి, మాకు 5వ తారీఖు వార్త రావాలి.